తోటలో ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి. పేర్లు బాగున్నాయి. ఇంకా మాకు ఇంకా మంచిగా ఉంటుంది అన్న పేరు. లేదు సీరియస్గా చెప్తున్నాను. అంటే తప్పు కదా, అక్కడ చెయ్యదు కదా. బీజేపీ లీడర్లకు బీజేపీ లీడర్ చాలా మంది ఇళ్ళకాలకు ఉన్నాయి ఉన్నాయి. ఎందుకు మీకు ఏం అవసరం మేడం? మరి మీరు మీరు పగలు మా సారు మా రాహుల్ గాంధీ గారు ఫంక్షన్ పోతే తప్పు పడతారు. మీరు రాత్రి పూట హాస్టల్లో ఏంటవి అరవై మన దాన్ని ఏమంటారు అది లేదు అవి రూమ్లలో ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. మరి మీరు రాత్రి పూట మీరు అలా వండి తందనాలు ఆడుతుంటున్నారు. అది తప్పు కాదు. కానీ ఒక ఫంక్షన్ రాహుల్ గాంధీ గారు పోయిందని మీరు ఇంత పెద్ద రాదని అనిపిస్తారా? అర్థం ఎందుకని అంత చిల్లరగా చేస్తున్నారు? ఏం అవసరం వచ్చిందంత చిల్లర లీడర్షిప్ చేయకుండా రైతుల కోసం ఏమో మీ ప్రభుత్వాలు ఇచ్చారు. ప్రజలు రైతులు యువకులు మహిళలు మీ ప్రభుత్వాలు ఇచ్చారు. మంచిగా వాళ్ళకి సర్వీస్ చేయండి సార్. ఇంకేమో లేకపోతే డౌట్స్ గుంజుకుంటే అరే ఫలానా ప్రాంతంలో రైతుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల భూములు గుంజుకున్నారు అని కలెక్టర్ దగ్గర పోయారు. కానీ కలెక్టర్లే గుంజుకుంటున్నారు భూములను, డబ్బులు ఇస్తలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ఉంది. అసైన్డ్ భూమి కూడా కొనాలి అని అంటే అది ఒక ప్రభుత్వానికే అధికారం. అయితే ప్రభుత్వం కొనేటప్పుడు కూడా ఆ రైతుకు డబ్బులు చెల్లించాలి. వ్యవసాయ అసైన్డ్ భూమి కొనాలని ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ ఏదైనా ఇండస్ట్రీ కోసం కొంటుంది, అవసరం పడుతుంది. అయితే ప్రభుత్వమే వ్యవసాయ పేదవాడికి భూమి ఇచ్చి కొనేటప్పుడు ఏం చేసి సిస్టమ్ ఏం పెట్టిందంటే ఆ ప్రభుత్వ పరంగా రైతులకు డబ్బులు ఇచ్చి ఆ యొక్క భూమిని కొనుక్కోవాలి. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే పార్టీ తీసుకొచ్చి పెట్టింది. కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు భూమి అసైన్ భూమి తీసుకుంటున్నాడు. కలెక్టర్ల దగ్గర పోతే కలెక్టర్లు దొరకరు. ఎవరు? ఆ రైతులు మా భూమి తీసుకుంటున్నారు. అసలు విచిత్రం ఏంటంటే ఆ రైతుల అసైన్ భూములు వాళ్ళకి తెలియకుండా రికార్డులు చేంజ్ అవుతున్నాయి, రికార్డ్స్ చేంజ్ అయిపోతున్నాయి. అసలు ఇంకో విచిత్రం ఏంటంటే అసైన్ భూమి వేసేదారుంది కబ్జా కాలం తీసేసారండి. కబ్జా కాలం అనేది మన నైజాం పీరియడ్ నుంచి వచ్చినటువంటి వారసత్వం. అది పట్టదారు ఉంటాడు, లేదా తర్వాత కబ్జా కాలంలో ఉంటాడు. అనుభవం కాలం, అనుభవం అంటే కబ్జా కాలం అంటే దాంట్లో ఉంటుంది అనుభవించడానికి కబ్జా కాలం ఉంటుంది. కబ్జా అంటే ఇప్పుడు బయట వాళ్ళని కబ్జా చేసేది కాదు. అట్లా 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 ఉంటుంది, కబ్జానే ఉంటుంది. అది ఉంటుంది అట్లా వడించేది ఉంటుంది. అది అనుభవించే అంటే మా భాషలో కబ్జా కాలం అంటాము, దాంట్లోనేమో అనుభవించే కాలం. అంటే ఆ భూమి అది ఆ కాలానికి అది తీసేసేది. ఇప్పుడు అసలు అది తీసేసేది. ఇప్పుడు ఎవరిపై చెప్పాలి? ఆ రైతు సార్ నా అసైన్ భూమి ఆ కాలము లేదు, ఇప్పుడు నా అసైన్ భూమి నా పేరు మీద పాస్ పుస్తకంలో ఉన్నది, కానీ భూమి మీరు రికార్డులలో నా పేరు వస్తలేదు అని రైతులు ఎవరు చెప్పాలి? కలెక్టర్ చెప్పాలి. కానీ కలెక్టరే యుద్ధంలో సైనికులు ఎవరైనా చనిపోతే ₹1,00,00,000 50 లక్షలు ₹1,00,00,000 ఇంకా మరి అంటే 5 కోట్లు ఇస్తున్నాడు. వీడు ఇస్తున్నాడు కానీ వాడు చూస్తున్నాడు. మన అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ చూస్తున్నాడు? ఇది పోయేది ఇది కూడా అంతే సేమ్. పంచేదేమో 10 పైసలు, గుంజేదేమో 90 రూపాయలు. ₹1,00,00,000 ఇస్తున్నాడు. ఇది కూడా చూసారా? ఒక రాహుల్ గాంధీ గారు ఒక ఫంక్షన్కి ఎవరైనా పిలిస్తే పోయి ఉంటాడు. ఆడ 1,00,000 కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాన్ని ఒక్కటే తీసి దాన్నే వైరల్ చేస్తాడు. ఇప్పుడు మేము అదే ఆయన పగల పోయాడు, ఓపెన్గా పోయాడు, ఓ ఫంక్షన్ పోయాడు. దీన్ని కూడా బీజేపీలు టీఆర్ఎస్ దీన్ని వైరల్ చేసి ఇదేదో తప్పు చేసాడు అట్లా పోయేది కాదు కదా. అట్లా ఎవరో ఫంక్షన్ పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు? దీన్ని కూడా ఇట్లా వాళ్ళు ప్రచారం చేసి దీన్ని కూడా రాజకీయం చేస్తే
ఏం చెప్తాం ఆ మూర్ఖులకు? ప్రచారం చేసే మూర్ఖులకు ఏం చెప్తాం? న్యూస్ అంటే ఎప్పుడు ఏంటంటే న్యూస్ అంటే నేనున్నా కరెక్ట్ ఉన్నాను. మా పిల్ల 3 గంటలకు కదా పప్పు పోయినట్టు అప్పుడు నువ్వు అడుగు, నేను 3 గంటలకు ఎందుకు పోయినా పప్పు కాదంటే నేను జవాబు చెప్పలేను. పప్పు కాదు ఫంక్షన్ ఏదో చెప్తున్నావు, పప్పు ఫంక్షన్ ఏదో ఒకటి చెప్తున్నాను. నేను చెప్పలేను, నేను జవాబు చెప్పలేను. 3 గంటలకు పెళ్ళి పోయి 3 గంటలకు ఫంక్షన్ ఇవన్నీ డోంట్ నమ్మడం అట్లా కాదు కదా. లేదు ఒక అంత ఓపెన్ అది. దీన్ని కూడా మీరు ఇంత చిల్లర వ్యవహారం చేయడము, టీఆర్ఎస్ లీడర్లు బిఎఫ్ వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో చిల్లర కానీ మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు అంత ఇప్పుడు ఆయనేమో మా నాయకుడేమో ఫంక్షన్ పోయినా కొట్టారు. అసలు రాత్రి పూట పోయే లీడర్లు టీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. పేరు చెప్పాలి వాళ్ళు. చూస్తే నేను చూసినాక మళ్ళీ ప్రశ్న సపరేట్ పెట్టి, ఎందుకంటే రైతు ఇంపార్టెంట్, రైతు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా రైతు సబ్జెక్ట్. రాహుల్ గాంధీ కూడా ఇంపార్టెంట్. నేను ఏమంటున్నట్టే రాహుల్ గాంధీ గారు కూడా రైతుదే ఫస్ట్ ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా లేనిది ఉన్నట్టుగా సృష్టీకరించి దాన్ని ప్రచారం చేసి, లేనిది ఉన్నట్టుగా చూపించి దాన్ని ప్రచారం చేసి కవితం చేసిన వీడియోలు చూస్తే చెప్తా. రైతులది ఇంపార్టెంటా మీకు ఆ వీడియో ఇంపార్టెంటా అని చెప్పడా నేను అడుగుతున్నా. తెలంగాణ రైతుల కష్టాల్లో మనము అది ఇంపార్టెంటా? ఒక జర్నలిస్టు పెళ్లి ఒకసారి చూపించు. ఆమె కూడా రాయబారి మామూలు ఏముంది, గాంధీ ఫ్యామిలీకి ఎక్కువ కాదు, ఆమె రాయబారి. ఎవరమే కానీ ఏముంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పోకముందు అది ఏముంది తెలుసా? రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఉందా? దులిపి ఉంది మా దగ్గర. ఏమన్నా షూటింగ్ ఫంక్షన్లో పోయినప్పుడు ఏదో ఫంక్షన్లో పోతాం అక్క, నేనే ఉన్నా ఏదో ఫంక్షన్లో పోతా. ఆ పోయిన దగ్గర పెళ్ళిళ్ళు ఇంట్రెస్ట్ ఉంటాడు, పెళ్లి కొడుకు ఇంట్రెస్ట్ ఉంటాడు, ఆర్కెస్ట్రా పెట్టుకుంటాడు, లేకపోతే డాన్సులు పెట్టుకుంటాడు, అది ఆ ఇష్టం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ ఫంక్షన్ పోయిండేమో, ఆ ఫంక్షన్లో ఉండేయేమో, దానికి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు? దాన్ని బీజేపీ వీడియో తీసి టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ బీజేపీలు అనుకో, టీఆర్ఎస్ బీజేపీలు అనుకో, ఎవరైనా కానీ 2 పార్టీలే కదా. ఇప్పుడు ఈ 2 పార్టీలకు ఇది ఈ రైతులది ఇంపార్టెంటా? ఇది రాహుల్ గాంధీ గారు ఎవరు పెళ్లి పోతే అది ఏముంది వీడియోలో? ఆయన తెలుగు అడుగుతున్నట్టు ఏం జరుగుతుంది అని చెప్పారంట. అదే కదా దాని అర్థం, అదే అది ఏం జరుగుతున్నది అడిగి ఉంటాడు ఇక. ఎందుకంటే పోయిందాక తెలియదు కదా రాహుల్ గాంధీ గారికి. ఇంత కామన్ సెన్స్ అనేది ఆ లీడర్లకు తెలియలేదా? వీళ్ళకు పగలే కదా నేను మీకు రాత్రి కూడా పోయాడు. చెప్పు, మీరైతే రాత్రి కూడా ఏడబోతున్నా కూడా తెలుస్తలేదు. మేము ఈ ఆలోచన విధానంతోనే తెలంగాణ ప్రదేశ్ కమిటీ పక్షాన మరి ఈ యొక్క సభ, రైతు సంఘర్షణ సభ జరుపుకోవడం జరుగుతుందనే విషయాన్ని నేను మీకు మరొకసారి కూడా తెలియజేస్తూ, మిగిలింది ఏందయ్యా అంటే 10 రూపాయలు రైతులకు ఇచ్చి 90 రూపాయలు పబ్లిసిటీ వాడుతున్న కేసీఆర్ ప్రభుత్వమే. ఇదే ఇప్పుడు జరుగుతున్న ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఒక మరొకసారి నేను మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ట్రాక్టర్ రైతులకు గ్రిప్ ఎస్సీ ఎస్టీ 100% వస్తుంది. మిషన్లు అసలు ఈ విచిత్రం ఏంటంటే ఈ ఆకలితో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి లీడర్లు తయారు చేసి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్న లీడర్లు అందరూ ఆకలితో ఉన్నారు స్టార్టింగ్.
ఇప్పుడు వాళ్ళు ఏం చేసి రాగానే ట్రాక్టర్లు బామర్దుల పేరు మీద జెడ్పీటీసీలు అసలు పాపాలు ఓన్ అలా అందరూ నాకు కానీ ఆకలితున్న లీడర్లు అందరూ అసలు ట్రాక్టర్లు రైతులకు ఇచ్చినారు ఏమన్నా మిషన్లు వాళ్ళకు అసలు ఏమైనా ఉందా వాళ్ళకు అసలు రైతు స్కీమ్లు కొన్ని అయితే మిషన్లన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకే పోయినాయి. ఎక్కడన్నా రైతులకు ఇచ్చినట్టు విన్నరా ఎక్కడ? దాని మీద అనేక కథనాలు వచ్చినాయి మీడియాలలో. అందుకే ఆకలితో ఉన్న లీడర్లను తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో నాయకులు అయింది కాబట్టి ఇది అది కూడా రైతుది కూడా ఆఖరి మిషన్లు కూడా టీఆర్ఎస్ లీడర్లు తినేసేసి ఇది చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ రాహుల్ గాంధీ గారు వస్తుంటేనే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వస్తుంటేనే ఆడ స్టూడెంట్స్ ని మా ఎవరు ఉస్మానియా నాయకులు మొత్తం స్టూడెంట్స్ ని నాయకులు అందరినీ కొట్టుడు లాఠీ చార్జులు కేసులు మా ఎన్ఎస్ఏ జైలు పెట్టి మాకు దీనికే దిక్కులేదు. కేసీఆర్ రాజ్యము వాళ్ళు ఏమన్నా చేస్తారు. మన హోమ్ మినిస్టర్ గారికి తూదెలు తాగలేదు. మన తెలంగాణ హోమ్ మినిస్టర్ గారికి తూదెలు తాగలేదు. ఏం చేద్దాం? ఏం చేస్తాం? సీఎం కోపం వచ్చి హోమ్ మినిస్టర్ అందరు కాదు అంటే చేస్తాడు. ఎందుకు మాకు ఐదుదానా సమన్వడు బ్యాడ్కి ఇప్పుడు ఇన్ని తిట్టినట్టు కోపం వస్తుంది కేసీఆర్కి. దాన్ని వందలు అన్నాడు అనుకో ఖైదుదానా సాబ్ క్యా వజా సాబ్ అని కూడా అడిగే పరిస్థితి లేదు. అందుకే అంటున్నా హోమ్ మినిస్టర్కి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పాపం ఆయన కూడా ఈద్ ముబారక్. కానీ ఏం చేస్తాం? ఆయన కూడా ఈద్ ముబారక్ కానీ ఏం చేస్తాం? మరి ఆయన చూస్తేనే తాగలేదు. మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ పరిస్థితి ఏంటంటే లాటాటో చూసే పరిస్థితి లేదు. బయట ఒకరితో బయట ఠేరతో ఠేర కేసీఆర్ సాబ్ చూపలతో ఒక ఇట్లా నడుస్తున్నాయి. ఏం చేస్తాం? ఎన్నిగా 6వ తారీఖు సభ రైతు సంఘర్షణ సభ. రైతులందరూ గమనించండి. రైతులు పెద్ద మొత్తంలో రండి 6వ తారీఖు రాహుల్ గాంధీ గారి సభకు. రైతులందరూ రండి, స్వచ్ఛందంగా రండి. అవకాశం ఉన్న దగ్గర ఉన్న రైతులందరూ రండి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాన్ని సభను రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేయండి. ఖచ్చితంగా రేపు అధికారం వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రైతులకు గతంలో ఎట్లా మేలు జరిగిందో అభివృద్ధి కోసము రైతు అభివృద్ధి కోసం ఆ రకమైనటువంటి మేలు వాళ్ళ కష్టాలని తీరుతాయి. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే సాధ్యము. అది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే అది సాధ్యమని రైతులకు మరొకసారి 6వ తారీఖు రైతు సంఘర్షణ సభ విజయవంతం చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చెప్పినట్టు చేసి అది గవర్నమెంట్ హ్యాండిల్ చేసేస్తున్నారు. మొత్తం తెలుస్తలేదు ఎక్కడ బయట. రైతులు ఒకవేళ రైతులు చేసిన గొడవ చేయడానికి పోతే ఆడ పోలీసులతో బయటేస్తారు. ఇమ్మీడియట్లీ పోలీసు అధికారులు వస్తారు, సిఐఓ డిఎస్ఓ వస్తాడు. ఎందుకంటే కలెక్టర్ ఎస్పీ గారు చెప్తారు, వచ్చి ఆ రైతులను భయపట్టిస్తారు. ఎవరి దగ్గర ఆ రైతు చట్టమా ఆయనకు చుట్టం అయిపోయింది చట్టం అంతా కేసీఆర్. కొంత పోలీస్ అధికారులు ఎక్కడ న్యూట్రల్ పొజిషన్ లేదు, న్యూట్రల్ పొజిషనే లేదు. చట్టం న్యూట్రల్ లేకుండా పోయింది. ఒక రైతుల బాధ చెప్పుకొని కలెక్టర్ ఆఫీస్కి పోతే పోలీసు వ్యవస్థ నడిపిస్తుంది. కలెక్టర్ కలవాడు పోలీసు వ్యవస్థ నడిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి అసైన్ భూములో ఉన్నటువంటి అసైన్ భూములకు నీళ్లు లేవు, వాళ్ళకు నిధులు లేవు, వాళ్ళ భూములు వాళ్ళ ప్రభుత్వం పైసలు ఇవ్వకుండా లాక్కుంటుంది. ఇవన్నీ తెలియకుండానే మళ్ళీ యాక్షన్ అవుతున్నది. ఇవన్నీ యాక్షన్ చేస్తున్న వాళ్ళ ప్రభుత్వం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. దీన్ని కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ ఉన్నది. ఒక కోదండ రెడ్డి గారు
దామోదర్ రాజనరసింహ గారు, రైతు సంఘ విభాగం స్టేట్ ప్రెసిడెంట్ అన్వేష్ రెడ్డి, వీళ్ళంతా ఇప్పుడు ఆ సిస్టమ్ చూస్తారు. కోదండరెడ్డి గారు ఆల్రెడీ ఈ రైతుకు సంబంధించిన ఇబ్బందుల పట్ల ఆల్రెడీ దానికి ఒక ఎక్సర్సైజ్ కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆల్రెడీ గాంధీ భవన్ ఎప్పుడప్పుడు ఈ రైతుల భూములు ప్రభుత్వం గుంజుకునేదాన్ని పరిరక్షణకు సంబంధించిన ఒక వ్యవస్థ గాంధీ భవన్ ఎప్పుడప్పుడు చర్చ జరుగుతున్నది. దానికి కోదండరెడ్డి గారు కిసాన్ సార్ మా జాతీయ ఉపాధ్యక్షులు, అట్లాగే అన్వేష్ రెడ్డి, దామోదర్ గారు, ఇంకా శ్రీధర్ బాబు గారు, ఇంకా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అంటే సీఎల్ వచ్చిన బట్టి గారు అంటే చర్చలు జరుగుతున్నాయి. ఇంత రైతులు కూడా గమనించాలి. ఎక్స్ సర్వీస్ మెన్లు ఫ్రీడమ్ ఫైటర్లకు ఇచ్చిన భూములు ఆ భూములు లాక్కుంటున్నారు. ఇప్పుడు బయటనేమో మన ముఖ్యమంత్రి గారు ఎవరైనా చనిపోతే 5 కోట్లు ఇస్తున్నారు. 50 కోట్లు వీడు 50 కోట్లు 5 కోట్లు ఇచ్చిండే మనం చనిపోతే. ఇక్కడ సైలెంట్ కోట్లు ఏమంటారంటే ఇప్పుడు రైతు గురించే మాట్లాడతాం. గౌతమ్లో పంచాయతీ మనకి ఎందుకు మోడీ అన్నాడు. బీజేపీ మోడీ అంటే బీజేపీ కాదు. ఇప్పుడు సరే అది మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రేపు సభ ఒక రైతు యొక్క, ఎందుకంటే రైతులు గమనించాలి. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు సంఘర్షణ సభ పెడుతున్నామంటే రైతుకు పోవాలి మీ మీడియా ద్వారా. 6వ తారీఖు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు అంటే ఈ యొక్క మెసేజ్ మీడియా ద్వారా యావత్ రైతాంగానికి పోవాల్సిన అవసరం. ఈ రైతును కాపాడే దాంట్లోనే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది. ఆ చరిత్రను పోయే విధంగా ఈ ప్రభుత్వాల పనితీరును ఎండగట్టడమే కాంగ్రెస్ పార్టీ మరోసారి ఈ యొక్క రైతులను కాపాడడానికి ఈ సభ ద్వారా ఎన్నికల వరకు నిలదీస్తాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా, ఎందుకంటే మీకు తెలుసు రాహుల్ గాంధీ గారు 2018 ఎన్నికల సందర్భంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకే కిస్తులో చేస్తారని రాహుల్ గాంధీ గారు చెప్పారు. కానీ ప్రజలకు ఆ మెసేజ్ పోలే, రైతులకు ఆ మెసేజ్ పోలే. మొదటి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని 4 కిస్తులు 4 ఏళ్ళు ఇచ్చిన కేసీఆర్ మెసేజ్ మళ్ళీ పోయింది 1 లక్ష రూపాయల రుణమాఫీ. కానీ మా యొక్క మేనిఫెస్టో 2 లక్షల రూపాయలు రాహుల్ గాంధీ గారు ఒకే కిస్తులో అధికారం వచ్చిన వెంటనే మాఫీ చేస్తారు. ఎట్లయితే 2004లో ఒకే దెబ్బకు ఉచిత కరెంట్ అవ్వలేదు, అట్లాగే మరి 2018 మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారం వస్తే 2 లక్షల రూపాయలు ఒకటే కిస్తులో మాఫీ చేయడం జరుగుతుందనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పారు. కానీ మా మేనిఫెస్టో మెసేజ్ రైతుల దాకా పోలే. మళ్ళీ ఇదే ఉంటుంది. ఆ రోజు రాహుల్ గాంధీ గారు 2 లక్షల మాఫీ చెప్పారు. ఈసారి ప్రభుత్వం రాగానే మళ్ళీ రాహుల్ గాంధీ గారి మొదటి సంతకము రాహుల్ గాంధీ గారి ఇదే ఉంటుంది. రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, రైతులకు సబ్సిడీ విత్తనాలే కానివ్వండి, వాళ్ళ నష్టపరిహారం పంట నష్టపరిహారమే కానివ్వండి, రైతుకు సంబంధించి నకిలీ విత్తనాలు లేని విధానమే కానివ్వండి. రైతు అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు. రైతు అంటే అన్ని కులాలు, అన్ని మతాలు. రైతుకు కులం లేదు, మతం లేదు. అది మనం గమనించాలి, అందరూ గమనించాలి, యావత్తు రాష్ట్రంలో గమనించాలి. రైతుకు కులం లేదు, మతం లేదు. అన్ని కులాలు, అన్ని మతాలే రైతు, వ్యవసాయ రైతు. ఎన్ని రోజులు ఇస్తలేరు. 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్న భూములు ఆల్రెడీ వాళ్ళు దాంట్లో భూమి పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నా కూడా వాళ్ళకి పొజిషన్ ఇస్తలేరు. ఆ భూములు కూడా కోట్ల రూపాయలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆ భూములు కూడా అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి, అధికారులు కలెక్టర్ రెవెన్యూ అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూములను కూడా లాక్కుంటున్నారు. ఫ్రీడమ్ ఫైటర్లు ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఇక ఖజానా కాలైపోయినట్టున్న తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు
భూముల మీద పడ్డారు, అది కూడా అసైన్ భూములు, ఫ్రీడమ్ పెట్టారు, ఎక్సైజ్ భూములు, పట్ట భూములు గుంజుకోవడానికి రాదు కదా. కాబట్టి ఇది పరిస్థితి. దీని మీద కూడా ఖచ్చితంగా కోదండరెడ్డి గారు ఏదైతే కిసాన్ విభాగం జాతీయ ఉపాధ్యక్షులు, ఇది కూడా ఈ చర్చ కూడా ఆల్రెడీ అందులో వచ్చారు. ఇట్లా ఈ రకంగా ఈ యొక్క పరిపాలన, రైతులు పట్టగొట్టే యొక్క పరిపాలన ఏదైతే కొనసాగుతుందో దీన్ని అరికట్టాలంటే గత చరిత్ర కాంగ్రెస్ ఈ రైతులను అభివృద్ధి చేసిన చరిత్ర, వాళ్ళని ఆదుకున్న చరిత్ర, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వస్తే రైతులను కడుపులో పెట్టుకొని దాచుకున్న చరిత్ర, ఆ చరిత్రను మళ్ళీ పునరావృతం కావాలంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉంది. రైతే కాపాడుకోవాలి, రైతే కాపాడబడాలి అంటే దేశంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం. రాహుల్ గాంధీ రేపు మద్దతు ధర అన్నీ వస్తాయి కదా. రైతు అంటే ఒకటి కాదు కదా. రైతు అంటే రైతుకు మద్దతు ధర కానివ్వండి, లేకపోతే ఇంకా రైతు పడుతున్న ఇబ్బందులు ఎన్నైతే ఈ ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతారో అవన్నీ కూడా మరి అసలు సభ జరిగేదే రైతుల కోసం కదా. అంతేనా? సభ జరిగేదే రైతుల కోసం కదా. వీడియో కూడా వచ్చింది. వార్త చూడలే.